హాట్ హోమ్ 5వ భాగం. 4వ భాగంలో ఆనందరావుతో రాధిక గోపాలం గురించి, గోపాలం విషయం బయట పెట్టదలిచి నాటకం ఆడుతుంది. ఆనందరావు నిర్ఘాంతపోతాడు. కథ కొనసాగుతుంది. ఆనందరావు బెంగపడిపోయి మార్చి రాధిక వైపు, గోపాలం వైపు చూడసాగాడు. కాఫీతో మనం డిపార్ట్ అవుదాం అన్నది. పాపం గోపాలానికి చెమట్లు పోస్తున్నాయి. లోపలికి వెళ్ళి 2 కప్పులతో కాఫీ, ఓ కెటిల్తో మరిగే నీళ్లు తెచ్చింది. ఇందా తీసుకోండి రావుగారు అంటూ ఇచ్చింది. ఏమయ్యా కొత్త ప్రియుడా, అలా తలవంచుకున్నావేం? సిగ్గా? ఏ పరీక్షకైనా నిలబడతానన్నావుగా, రాత్రి నుండి రిహార్సల్స్ ప్రారంభించావుగా, ఏది తలెత్తు అంటూ దగ్గరగా వచ్చింది. అతను కళ్ళు పైకెత్తగానే కెటిల్తో సలసలా మరుగుతున్న నీళ్లు మొఖాన కొట్టింది. గోపాలం అదిరిపోయి పెడబొబ్బలు ప్రారంభించాడు. అయ్యో, ఇంత చిన్న ప్రేమ పరీక్షలోనే బెంబేలు పడి గావుకేకలు పెడతావేమయ్యా నువ్వు? ప్రేమిస్తున్నానన్నావు, ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని ప్రేమ తిని బ్రతుకుదాం అన్నావు. ఆనందరావు అయోమయంగా చూడడం ప్రారంభించాడు. చూశారా ఈ రాస్కెల్ ఎంత మోసం చేశాడో? నిజంగా ప్రేమించానన్నాడు. మొదటి పరీక్షకే బెంబేలెత్తిపోయాడు. ఏమ్రా, ప్రేమిస్తున్నావు కదూ, బుద్ధి లేని వెధవా, నీ ముఖానికి ప్రేమ కావాల్సి వచ్చిందా? స్వంత తమ్ముడిలా నిన్ను చూస్తుంటే. దొంగ ముండా కొడక, పైత్యం తలకెక్కిందట్రా. చేసుకున్న భర్తను వదిలి నీతో రావాలా? ఏ ఆడదైనా చేస్తుందా పని? ప్రేమిస్తున్నావా? ముండమోపి ప్రేమ నువ్వును. ఏమిట్రా రాస్కెల్, నీ ప్రేమంటే ఏమిట్రా? లేచిపోవడమా? నమ్మిన వారికి ద్రోహం చేయడమా? నీ అక్కలాంటి దాన్ని, పో, నీ అక్కను లేవదీసుకుపో. పోరా కుంక, నా ఒంటి మీద చేయి వేయడానికి నీకు ఎన్ని గుండెలసలు అంటూ ప్రళయమూర్తి వలె దగ్గరగా వచ్చి గోపాలం జుట్టు పట్టుకొని పెడా చెంపలు వాయించింది. గోళ్లతో మొహమంతా రక్కింది. గండ్లు పడి రక్తం ఓడింది అతని మొహం. చూపించరా నీ ప్రేమ ఏమిటో, రారా ప్రేమిద్దువు గాని, అంట్ల వెదవా, ఇదట్రా నీ చదువు, చంపేస్తాను. మరోసారి ఇలాంటి వాగుడు వాగావంటే జీడిగింజల పొగవేసి చంపేస్తాను. ఆడతంటే అంత అలుసా రాస్కెల్, పో, నీ ముఖం చూపించకు. ఇలాంటి వెదవేషాలు వేశావంటే జైల్లో పెట్టిస్తాను. కాళిలా విజృంభించి బయటకు గెంటి తలుపు వేసి అక్కడే అలసిపోయి కుప్పలా కూలబడిపోయింది. ఆనందరావును చూడగానే ఉప్పెనలా దుఃఖం పెళ్ళుబికింది. రాధా అంటూ దగ్గరగా వచ్చిన ఆనందరావు కాళ్ల మీద పడి బోరున ఏడ్చింది. రాధను ఒళ్ళోకి తీసుకుని ఓదార్చాడు, కన్నీరు తుడిచాడు. ఎందుకంత హైరాణ పడ్డావు? నాతో చెబితే బుద్ధి చెప్పేవాణ్ణి కదా. క్షమించండి, రాత్రి నుండి నా మనస్సులో లేదు. ఆవేశం అణుచుకోలేకపోయాను. ఆడది అంటే బజారు వస్తువులా చూసేవారికి అలాంటి బుద్ధి చెప్పవలసిందే. లే, కాస్త విశ్రాంతి తీసుకో రా అంటూ తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. అతని గుండెల్లో తలదూర్చి వెక్కి ఏడ్చింది. రాధ నిజస్వరూపం చూడగలిగిన ఆనందరావుకు తృప్తి మిగిలింది. మగవాడు వయసులో తనకన్నా చిన్న, అందంలో మిన్న అయిన ఆడవాళ్లనే ప్రేమిస్తాడు. స్త్రీ వయసులో తనకన్నా పెద్ద, అందంలో తక్కువైన మగవారిని కాంక్షిస్తుంది. ఒక పత్రికలో ఒక రచయిత్రి రాసిన కథ చదవడం ప్రారంభించిన ఆనందరావు పక్కనే కూర్చుని తమలపాకు చిలకలు చుడుతున్న రాధవైపు చూసి, ఈ ఆడరచయిత్రులు మరీ తెలివి మీరిపోతున్నారా అన్నాడు. ఆడరచయిత్రులందరూ అంత చులకనగా మాట్లాడకండి, వాళ్లకు తెలిసిందంటే మీ గొంతు పట్టేస్తారు నవ్వుతూ సమాధానం చెప్పింది. చచ్చాం, స్వజాతి అభిమానం ఎక్కడికి పోతుంది? ఏం మగాళ్ళు రాస్తే బాగుంటుందా? ఆడాళ్ళు రాస్తే కోపమా? ఇంతకాలం మగాళ్ళు రాయబట్టి ఆడవారిని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు స్త్రీలు మేల్కొన్నారు అంటే ఇంతకాలం నిద్రపోతున్నట్లా? ఇంతకాలం వంటింటికే అంకితమైపోయారు. ఇప్పుడు చైతన్యం కలిగింది, కలం పట్టారు. ఒకవేళ ఒక చేత గరిట, వేరొక చేత కలము ధరించి. ఎందుకంత అసూయ? నాకా అసూయ? బాగుంది. తీరిక వేళల్లో అప్పడాలొత్తడం మాని నవలలు రాస్తున్నారని ఒక రచయిత్రి గారే ఎక్కడో రాశారు. ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. మగవారు రాసినంతకాలం భార్యలు పెట్టే బాధలు రాశారు. ఇప్పుడు ఆడవారు రాస్తున్నారు భర్తలు పెట్టే బాధల గురించి. తప్ప రాయకూడదా? వచ్చు, కానీ ఇందులో ఏ రచయిత్రి కానీ మగవాళ్లపై అభిమానంతో రాయదే. ఏమిటో మగజాతి అంటేనే రాక్షసులు అని, అదేదో జన్మ వైరం ఉన్నట్లు రాస్తారు. ఇన్ని కథలు, నవలలు ఆడవాళ్లు రాసినవి చదువుతున్నా కదా, ఒక్కరైనా పురుష పాత్రల్ని సవ్యంగా ఊహించారా? వారందరి దృష్టిలోనూ పురుషులు వెధవలు, ఏబ్రాసి వెధవలు. అసలు మగవాళ్లలో మంచివాళ్లే లేనట్లు రాస్తున్నారు. అన్యాయం కదూ. మంచివాళ్లను గురించి రాస్తే కథేం అవుతుందండి?
చెడు కథావస్తువుగా రాణించినట్లు మంచి రాణించదు. రాధ చమక్కు విసిరింది. బాబోయ్, నీకు ఆడనవలల సారం వంటబట్టింది. ఇంకా నువ్వు వంట మాని కథలు నవలలు వండడం ప్రారంభిస్తావేమిటి? ఇప్పుడు ప్రారంభించలేదేమిటి? హతోస్మి హతోస్మి, ఎంత మాట వినవలసి వచ్చింది. పొద్దునే లేచి ఎవరి మొహం చూసుంటాను. మీరు ఎవరిది చూశారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ ముఖాన్ని చూశాను, గ్యారంటీ. నీకేం కష్టం వచ్చింది? ఎందుకు రాలా? నేను రాసిన కథ అచ్చయి వచ్చింది, చాలదా? హా లక్ష్మణ, మూర్ఛ మంచి కాఫీ పోస్తా లెండి, మూర్ఛ తేరుకుందురు గాని. తమరలా మాటిమాటికి మూర్ఛపోతే నేను ఆ వంటింటికి తాళం వేసి కుర్చీకి అతుక్కుపోయి మణుగుల కొద్దీ సాహిత్యం సృష్టించేస్తాను, జాగ్రత్త. ఏం చేస్తాం, కలికాలం. ఏమండి కుమారి రాధాదేవి గారు, నేనేం కుమారిని కాను. చెట్టంత మొగుడిని ఎదురుగా పెట్టుకొని. చెట్టంతా ఎంత అవమానం, ఉపమానం బాగాలేదు. కుమారి అంటే డిమాండ్ పెరుగుతుంది, సినిమా స్టార్లాగా. రచయిత్రి కుమారి రాధాదేవి అంటే చూడు, కుర్రకారు గోపాలం గాళ్ళు తెగ చదివేస్తారు. బాగా లేకపోయినా పత్రికల వాళ్ళు వేస్తారు. పబ్లిషర్సు ఎగబడి నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నన్ను నాదా అనవద్దులే. అవునవును, ఈ అవతారం చూస్తే ఈ కుమారీమణి గర్భవతిలా ఉందే అని మూర్ఛపోతారు కూడా. నిజంగానే నువ్వు అంత ఘోరకృత్యానికి పాల్పడ్డావా? చెప్పు రాధా, చెప్పు. బోల్ రాధా, బోల్. బోలేం కాదు, గట్టే. సమాజంలో మీ పురుషాధములు చేస్తున్న అకృత్యాల్ని బయటపెట్టడానికే కంకణాలు కట్టుకున్నాం. అంటే గాజులు తొడిగించుకున్నారనేనా? అలా అన్నారంటే మీ గురించి నా సోదరి రచయిత్రులకు ఉత్తరాలు రాసేస్తాను. అందరూ నీ గురించి సీరియల్స్ రాసేస్తారు. కటకట, ఎంత మాట వినవలసి వచ్చింది రాధా. ఏమి నాదా నీ బాధ? రాస్తే రాసేవు గాని నా మీద మాత్రం రాయకు. ఏదో స్వంత మొగుణ్ణని కనికరించి కాపాడుదేవి అనండి. మొగుణ్ణి అనే పొగరు ఇవాళ మీకు వండి వారుస్తానేమో చూడండి. పస్తు పడుకోబెట్టి నేను హాయిగా ఒక షార్ట్ స్టోరీ రాసేసుకోకపోతే నా పేరు స్టాప్ దేవి, స్టాప్. నీ కడుపులో ఉన్న బేబీ రచయిత్రి లోపల నుంచే ఆకలి కవిత్వపు కేకలు వెయ్యగలదు, లేదా అభ్యుదయ గీతాలు ఆలపించగలదు మరో లోకం నుండి. ఆ మాటతో కొండంత సంతోషం వేసింది. సిగ్గుతో కోపమంతా కరిగిపోయింది రాధకు. ఏం రాసినా మీ మీద రాయనులేండి, మీరు దేవుడిలాంటి వారు. నా అదృష్టం కొద్దీ దొరికారు పతిదేవుడిగా. ఇంకా నయం, నా కర్మ కొద్దీ దొరికావు మొగుడా, మొద్దబ్బాయి అనలేదు. ఆ పని నా సీనియర్స్ చేస్తున్నారులేండి. అక్కయ్య మార్గంలో చెల్లెలు నడవదామని. పాపం మగర చేతులు ఏం రాసినా ఆడవారిపై సానుభూతితోనే రాస్తారు. ఆడవారే మగవాళ్ళంటే ద్వేషంతో రాస్తున్నారు. శత్రువు మీదికి కత్తులు దూసి ఉరికినట్లు కళాలు విదిలించి కథన రంగానికి దిగి మొగుళ్లను, మగవాళ్లను, ప్రియులను నానా హింసలు పెట్టేస్తున్నారు. అంతేనా మీరనేది? అయ్య బాబోయ్, ఏమోననుకున్నాను. నువ్వు రాటు తేలేవు రాదా. నీలోని కథలకు నవలలకు పనికొచ్చే ముడి పదార్థం పుష్కలంగా పేరుకుపోయింది. ఇంకా లాభం లేదు. అర్జున, గాంధీవమును ఎక్కుపెట్టుము. నీవారు నావారు అనే తేడా వద్దు, అంతా నిమిత్తమాత్రులం. అమ్మా రాధమ్మ తల్లి, రాయ్ నీ ఇష్టం వచ్చినట్లు రాయ్. వేళకింత కూడు మాత్రం వండిపడై. ఆ తర్వాత విరామం లేకుండా సాహిత్యాన్ని ఉద్ధరించు. నాకేం బెంగలేదు, బాధ లేదు. రాస్తారో లేదో చూద్దురు కానీ నా తడాక ఏదో మెత్తమెత్తగా ఉంటే నెత్తికెక్కుతున్నారు మీ మగవాళ్ళు. చడామడా రాసి పడేస్తే మీ మగాళ్ల పరువు బజార్న పెడతాను. చచ్చినట్లు ఇళ్లల్లో భార్యలు చెప్పినట్లు నడుచుకునేటట్లు చేస్తాను. 3 నెలలుగా వాతావరణం స్తంభించిపోయింది. కారు మబ్బులు అలుముకొని అలాగే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఆకాశం విరిగి పడవచ్చు, పిడుగులు వర్షించవచ్చు. రాధిక పురుడు పోసుకొని 3 నెలలైంది. మదర్ సుందర్ రోజురోజుకి ఒళ్ళు చేస్తూ బంతిలా తయారవుతున్నాడు. కన్నబిడ్డకు పాలు పట్టడం, నీళ్లు పొయ్యడం, ఆలించడం, పాలించడం యథావిధిగా చేస్తున్నా రాధికలో అసహనం పెరిగిపోతోంది. భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆమె ముభావానికి కారణాలు వెతకడానికి అనేక మార్లు ప్రయత్నించాడు ఆనందరావు. ఆమె కసిరి కొట్టడం, కన్నీరు పెట్టుకోవడమే గాని ఒంటి మీద చెయ్యి వెయ్యనిచ్చేది కాదు. బాబు పనులలో సమయానికి వంట కాకపోయినా రావు పల్లెత్తు మాట అనేవాడు కాదు. టైం కాగానే వెళ్ళిపోయేవాడు. ఓ రోజు బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. రాధ పెరట్లో పనిచేసుకుంటోంది. రాధా, బాబు గుక్కపట్టాడు, త్వరగా రా అని కేక వేశాడు ఆనందరావు. ఏడవనియండి అని పైకన్నది. చచ్చినా బావుణ్ణు, పాడుపీడ అని లోపల గొణుక్కున్నది. ఆ మాటలు ఆనందరావు చెవులబడి చలించిపోయాడు.
ఉయ్యాలలో బాబుని తీసుకుని ఆడిస్తుండగా విసురుగా వచ్చి లాక్కుంది. ఏం మాయరోగం వచ్చిందిరా నీకు, నా పాలిట శనిలా పుట్టుకొచ్చావు అని విసుక్కుంది. పాపం ఆ పసివాడు ఏం చేశాడు రాధా, ఆ కోపమేదో నాపైన చూపిస్తున్నావుగా, చాలదా అన్నాడు బాధగా. విని విననట్లు బాబుని తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాధ ఎందుకు మారింది అనుకున్నాడు ఆనందరావు. రాధను ఆసుపత్రిలో చేర్చిన రోజున ఆమెకు కాన్పు చాలా కష్టమైంది. జానకి తోడొచ్చింది. కొన్ని గంటల పాటు యమయాతన అనుభవించింది రాధ. అసలు బ్రతకడమే కష్టం అన్నారు డాక్టర్లు. జానకి కన్నీటితో పురిటి గది నుండి బయటకొచ్చి ఆనందరావును జాలిగా చూసింది. ఆమె గుండెలో కూడా కరుణ ఉన్నదని తొలిసారి తెలుసుకున్నాడు. జానకి ఎంతో జల్సాగా ఉండేది. అలాంటిది రాధ పడ్డ బాధ చూసి కరిగిపోయింది. మొదటిసారిగా ఆమెకు కన్నీళ్లు తిరిగాయి. ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆనందరావు దగ్గరగా వచ్చింది. రాధ బ్రతికినట్లే, పర్వాలేదు, మనం పెడదాం పదండి అన్నది. టాక్సీ సరాసరి జానకి ఇంటికి వచ్చింది. అంతవరకు జానకి ఇంట్లో అడుగు పెట్టలేదు ఆనందరావు ఎన్నడూ. ఇంటికి రాగానే అతన్ని హాల్లో కూర్చోబెట్టి తను స్నానం చేసి వచ్చింది. మీరు స్నానం చేయండి, ఈలోగా కాఫీ పెడతాను అన్నది. మీకెందుకండి శ్రమ, నేను ఇంటికి పెడతాను. మంచివారే, మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా, రాధ బదులు మీరే నొప్పులు పడి ప్రసవించినట్లున్నారు. నవ్వలేక బాధగా చూశాడు. పాపం రాధ ఎంత బాధపడ్డదో అనుకున్నాడు లోపల. ఆడదై పుట్టాక ఆ బాధ తప్పదు. అంత బాధపడి కనబట్టే పుట్టిన బిడ్డపై తల్లికి మమకారం పెరుగుతుంది. స్వంత బిడ్డల్ని ప్రేమించినట్లు పరాయి పిల్లల్ని ఏ తల్లి ప్రేమించదు. కారణం అదే. మీ దయ వల్ల రాధ బతికి బయటపడ్డది. మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. రుణాలు తర్వాత లెక్క వేద్దాంలేండి, ముందు స్నానం చేయండి, బడలిక తీరుతుంది. ఆనందరావు స్నానం చేసి వచ్చేసరికి జానకి కాఫీ కలుపుతోంది. మల్లెపువ్వు లాంటి తెల్లని చీర కట్టింది. తెల్ల సిల్క్ జాకెట్ వేసింది. తలంటి స్నానం చేసిందేమో. విరబోసుకున్న జుట్టుతో మరీ అందంగా కనిపించింది. మీరు మరీ అంతగా బెంగపడితే లాభం లేదు రావు గారు. 10 రోజులు పోతే రాధ ఎప్పట్లా తిరగగలుగుతుంది. కాఫీ తాగి ఇంకొస్తానండి థ్యాంక్స్ అని లేవబోతుండగా అడ్డు నిలిచింది. వంట చేస్తున్నాను, కూర్చోండి. మీకెందుకు శ్రమ, ఆ విషయం నాకు తెలుసు. రాధ తిరిగి వచ్చే వరకు మీ బాధ్యత నాది. రాధకు మాటిచ్చాను. క్షమించాలి, అదేం కుదరదు. మీకు హోటల్ తిండి పడదట. తాను తిరిగి వచ్చే వరకు తమరు రోడ్లు సర్వే చేయకుండా చూడమంది రాధ. నాకు వంట చేతనవును, ఇంట్లోనే వండుకుంటాను తప్పించుకో చూశాడు. మగాళ్ళు వంటలు నేర్వబట్టే ఆడాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళ మీద పడుతున్నారు. మీరు కాదంటే నా మీదొట్టే. ఇంకా అడ్డు చెప్పలేకపోయాడు. భోజనం చేయడం బెరుగ్గా ఉంది. ఎన్నడూ అలవాటు లేదు. పరాయి ఇంట్లో భోజనం చేయడం సిగ్గుపడుతూ తింటుంటే జానకి ఎగతాళి చేసింది. మరీ పెళ్లి కూతుర్లా సిగ్గుపడిపోతున్నారు. అబ్బే అదేం లేదు. రాధ అయితే ముద్దలు చేసి పెట్టేది. పోనీ నేను నోట్లో పెట్టేదా? థ్యాంక్స్. ఎలాగో భోజనం చేశాననిపించి లేచాడు. 3 రోజుల పాటు అలాగే గడిచింది. రాధకు పత్యం పెట్టిన రోజున అతని పెదాలు నవ్వాయి. 3వ రోజు రాత్రి భోజనం చేయగానే జానకి వచ్చి ఎదురుగా కూర్చుంది. హమ్మయ్య, ఈవేళ మీరు తిరిగి మామూలు మనిషి అయినారు. చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న కోరిక కోరుతాను, తీర్చకూడదు? ఏమిటి అన్నట్లు చూశాడు. చిన్నదే లేండి, గాబరా పడకండి. ప్రామిస్ చేస్తే చెబుతా. చెప్పండి. సినిమాకు వెడదాం. మీ సంతోషానికి ట్యాక్స్ వేస్తున్నాను. పోనీ వెడదాం అన్నాడు నిర్లిప్తంగా. జానకి లోపల సంతోషించింది. పైకి ఏమీ కనిపించనీయకుండా అయితే బయలుదేరండి, టైం అవుతోంది. బయలుదేరక తప్పింది కాదు. బయటకు రాగానే రిక్షాను పిలిచింది. ఎక్కండి, ఇంకోటి పిలుద్దాం అన్నాడు బెరుగ్గా. మరేం పర్వాలేదు, మీ పక్కన కూర్చుంటే నా మడి పాడైపోదులేండి. నాకు లేని అభ్యంతరం మీకెందుకు అని రిక్షా ఎక్కింది. చోటిచ్చింది. ఆనందరావు రిక్షాలో ఇబ్బందిగానే కూర్చున్నాడు. జానకి ఏవేవో కబుర్లు చెబుతోంది కానీ అతని మనసు అక్కడ లేదు. రిక్షా మలుపు తిరిగినప్పుడు ఆమె తన మీద పడడం, తను ఆమె వైపు వాలడం తప్పనిసరైంది. సినిమా చూస్తుండగా అన్నది జానకి. మీకు నేనంటే కోపంగా ఉంది కదూ? లేదు అన్నాడు. నాతో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా మరి? అలా మూగనోము పట్టారు. ఏం మాట్లాడను? నేనేం మాట్లాడుతున్నాను? పిచ్చివాగుడు వాగుతున్నాను కదూ. నాకు చేత కాదు. కొత్త వాళ్లతో చనువుగా మాట్లాడే అలవాటు లేదు. నన్ను అవమానిస్తున్నారు. నేను కొత్తదాన్నా? లేదు జానకి గారు, మీరంటే నాకు గౌరవమే. థ్యాంక్స్. తమరు మరీ ఇంత స్టోన్గా ఉంటే నేను వెళ్ళిపోతానులేండి. లేచింది. పదండి, నేను వస్తాను. నాకు అసలు పిక్చర్ చూడాలనిపించడం లేదు. ఏం మధుర స్మృతులా? అతను మాట్లాడలేదు. ఆమెలోకి చూశాడు. నేను మా ఇంటికి వెడతాను అన్నాడు. మీ ఇష్టం. మాటా పలుకు లేదు. ట్యాక్సీ తన ఇంటి వద్ద ఆగగానే దిగి డబ్బులు ఇచ్చేశాడు. జానకి దిగింది వెనకనే. ముందు ఆనందరావు తాళం తీసి ఇంట్లోకి వెళ్ళగానే వెనకగా జానకి వచ్చింది.
కూర్చోండి అన్నాడు. మీకు ఆడవాళ్ళ సైకాలజీ తెలీదు కామెంట్ చేసింది. తెలియదేమో నవ్వుతూ అన్నాడు. ఆనంద్, నేనంటే మీ అభిప్రాయం ఏమిటి? మీరంటే గౌరవం నాకు చెప్పాగా, అంతేనా? అంతేనా కాక ఇష్టం లేదా? రాధతో ఏకాంతంగా ఉన్నప్పుడు నేనెప్పుడు జ్ఞాపకం రానా? చలించిపోయాడు. నిజమే, తాను రాధతో సుఖించేటప్పుడు చాలామంది అందమైన అమ్మాయిలే జ్ఞాపకం వచ్చేవారు. జానకి కూడా జ్ఞాపకం వచ్చిన క్షణాలు లేకపోలేదు. ఆ విషయం ఎలా తెలుసుకోగలిగింది? దాని అర్థం ఏమిటి అయితే అని ప్రశ్నించాడు. జానకి నవ్వింది. దానికి అర్థం ఏమిటి మీరే ఆలోచించండి, సవాల్ చేసినట్లు నవ్వింది. నాకు మీపై ఎలాంటి కోరిక లేదు అన్నాడు బిడియపడుతూ. ఎంత అమాయకులండి, ఎలాంటి కోరిక లేదు అనడంతోనే ఉన్న కోరిక బయట పెట్టారు. జానకి తీవ్రంగా చూశాడు. ఆమె దగ్గరగా వచ్చింది. అతని భుజంపై చేయి వేసింది. మై డియర్ ఆనందరావు, నేను ఆడదాన్నే, మర్చిపోకు. చదువుకున్నదాన్ని. పాతివ్రత్యం వంకాయలు అంటే నాకు మంట. జీవితం అనుభవించాలి. లెటస్ బి ప్లెయిన్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు మంచివారు. మీలాంటి భర్తను పొందినందుకు. రాధ అంటే జెలసీ నాకు. లోపల నువ్వు రాధను ప్రేమించావు, నాకు తెలుసు. ఏమిటి జానకి మీరనేది? బెంగగా అన్నాడు. ఏమీ లేదు, ఇంతకాలం అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది అంటున్నాను. నాకు ఇష్టం లేదు, క్షమించండి. డోంట్ టాక్ రాట్. నేను అందంగా లేనా? ఎందుకు ఇష్టం లేదు? మిమ్మల్ని కోరుకునే స్త్రీ దొరకడం ఎంత అదృష్టం. లెటర్స్. నేను పరస్త్రీని కన్నెత్తి చూడనని ప్రమాణం చేశాను రాధకు. బోడి ప్రమాణాలు ఎందుకు చేశావు? ఒకవేళ చేస్తేనేం? నీ పవిత్రత పాడైపోతుందా? నరకానికి వెడతానని భయమా? పాపం కదూ. నాన్సెన్స్. అసలు చీకటి తప్పు చేయడమే పాపం. ఇష్టమైన స్త్రీతో సుఖించడం పుణ్యం. ఆనంద్, ఈ విషయం ఎవరికీ తెలియదు, మనలోనే రహస్యంగా ఉంటుంది. నిజంగా నేనంటే నీకు కోరిక లేదా? చెప్పు. నన్ను క్షమించు జానకి. పక్కపక్క నవ్వింది. శ్రీరామచంద్రుడిలా మాట్లాడకు, నాకు చెడ్డ చిరాకు. ఈ రోజుల్లో ఆడపిల్లలకున్న తెగువ మగవాళ్లకు ఉండడం లేదు. వెంటపడి కావలించుకున్నా మడికట్టుకున్నట్లు పారిపోతారు. పాతివ్రత్యం ఆడవాళ్లను వదిలేసి మీ మగాళ్లను పట్టుకుంది. తప్పు జానకి, అలా అనకు. పవిత్రత ఎవరికైనా ఒక్కటే. చెడిపోవడం మగాళ్లకు ఒక రకంగా, ఆడవాళ్లకు ఒక రకంగా ఉండదు. నాకా నమ్మకం లేదు. అసలది పాపమని నేను నమ్మటం లేదు. ఇష్టం లేని వ్యక్తితో తప్పనిసరై సుఖించడం పాపం. ఇష్టమైతే ఏమీ పాపం కాదు. నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. చస్తున్నాను. సిగ్గు విడిచి అడుగుతుంటే పరీక్ష అంటావేం ఆనంద్? ఎన్నో రోజులుగా నీ మీద ఆశలు పెట్టుకున్నాను. ఇంకా 3 నెలల వరకు రాధా నీది కాదు. ఈ 3 నెలలు ఎందుకిలా ఏకాంత శయనం చెప్పు? ఎవరికీ తెలియదు. మా ఇంటికి రా, నా కోరిక తీరుతుంది, నీ అవసరము గడుస్తుంది. 3 నెలలేగా. ఈ వరం ఇవ్వవు? ప్రాధేయపడింది. అలా అంటూ కావులించుకుని గుండెల మీద తలపెట్టి ఏడ్చింది. జానకి కన్నీటికి అర్థం అతనికి అంతు చిక్కలేదు. బెంబేలు పడిపోయాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా జానకి పట్ల అతనికి కోరిక కలగడం లేదు. అనుక్షణం రాధ కళ్ళల్లో మెదులుతోంది. జానకి, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి అన్నాడు ఆమె తల నిమురుతూ. పగబట్టిన తాచులా తలెత్తింది. ఏమిటి ఆలోచిస్తారు? తెగించి అడిగాను. సిగ్గు విడిచి చెప్పాను. ఇంత జడులా ప్రవర్తిస్తారనుకోలేదు. మీ పవిత్రత మండినట్లే ఉంది. ఓ ఆడపిల్లను ఉసురు పెడితే ఊరికే పోదు, అనుభవిస్తారు అంటూ విసవిస తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. జానకి జానకి అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. రాత్రి తెల్లవార్లు ఆలోచించాడు. నిద్ర పట్టలేదు. జానకి అర్థం కాలేదు అతనికి. నిజంగా తనను అంతగా ప్రేమిస్తోందా? తను అన్యాయం చేశాడా? తన ప్రవర్తన బాగాలేదా? ఆమె కోరికే తీర్చినట్లయితే? తెల్లవారిన వెంటనే రాధను చూడాలనిపించింది. బెంగగా ఉంది. రాధా, నీకు అన్యాయం చెయ్యను, మన ప్రేమను అపవిత్రం చెయ్యను అని చెప్పాలనుకున్నాడు. ఉదయం ఆసుపత్రికి వెళ్ళేసరికి జానకి అక్కడే ఉంది. అతన్ని చూడగానే తలంచుకుంది. ఆమె కళ్ళల్లో పగ నీడ ప్రతిఫలించింది. రాధతో ఏదో మాట్లాడుతూ అన్నది. మీ ఆయన గట్టివాడేనే ఏమో అనుకున్నాను. ఆనందరావును క్రీగంట చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పింది. ఆమె మొహం చూసిన రాధిక మొహం మాడిపోయింది. కళ తప్పింది. జానకి వెళ్ళిపోయిన తర్వాత రాధిక అతని చేతులు తన చేతుల్లోకి తీసుకుని కన్నీరు కార్చింది. మాటలు వ్యక్తం చేయలేని మూగబాధ కన్నీటి రూపంలో బయటపడింది. రాధా అంటూ ఆమె చేయి నిమిరాడు. కానీ ఆ చెయ్యి ఇవ్వాల్సిన వేడిని పొంగును ఇవ్వలేదు. నెమ్మదిగా చెయ్యి తొలగింది. గుండెలపై ఆంచుకుంది రాధ. మగతగా కళ్ళు మూసుకుంది. మూసుకున్న రెప్పల వెనక ఆలోచనలు కుట్ర చేస్తున్నాయని అతనికి తెలియదు.
ఆ తర్వాత జానకి రావడం తగ్గిపోయింది. దాంతో రాధకు మరీ అనుమానం పెరిగింది. సరోజ తల్లి సుభద్రమ్మ రోజు వస్తూ పోతూ కన్న తల్లిగా సాకింది. అదే కొండంత బలం కలిగించింది రాధకు. కానీ ఆయన ఎలా ఉంటున్నారో అని బెంగ లోపల కలక్కపోలేదు. సాయంత్రం బజార్ నుండి వస్తుండగా ఓ కారు పక్కనే వచ్చి ఆగింది. పరధ్యానంగా నడుస్తున్న రావు ఉలిక్కిపడ్డాడు. ప్రమాదం క్షణంలో తప్పినందుకు కారులో నుండి ఓ చెయ్యి బయటకొచ్చి తన చేతిని పట్టుకోగానే భయపడ్డాడు. చూస్తే పార్వతి. ఏమిటంత పరధ్యానం? నవ్వుతూ పలకరించింది. ఓ నువ్వా, రండి, మీ ఇంటికే వెళ్ళొస్తున్నాను, కంగ్రాచ్యులేషన్స్. చిరునవ్వు నవ్వాడు, ఏదో ఘనకార్యం చేసినట్లు. వదిన గారు, బాబు కులాసానా? రండి లోపలికి, ఆసుపత్రికి వెళ్ళి చూసొద్దాం. కారులో ఎక్కి కూర్చున్నాడు. 4 రోజులైతే నాకు ఫోన్ చేసి చెప్పకూడదు? మామూలుగా ప్రశ్నించింది పార్వతి. మర్చిపోయాను పార్వతి. అవునులేండి, నేనెందుకు జ్ఞాపకం ఉంటాను? ఏం? అతను తలువంచుకున్నాడు. మళ్ళీ ఆమె అన్నది. ఏ ఆసుపత్రి? చెప్పాడు. కారు సరాసరి నర్సింగ్ హోమ్ ముందాగింది. ఆనంద్ పక్కనే వచ్చిన ఆమెను రాధిక పోల్చుకోలేకపోయింది. నమస్తే వదిన గారు, మర్చిపోయారా? ఎవరు మీరు? జ్ఞాపకం లేదు. ఎప్పుడైనా చూసారా నన్ను? ఎదురు ప్రశ్న వేసింది పార్వతి. అది జ్ఞాపకం రావడం లేదు. మీరు మా కాలేజీలోనే చదివారా? హై స్కూల్కి ఎన్ని మెట్లో తెలీదు, ఇంకా కాలేజీలో ఎన్ని అంతస్తులో నాకెలా తెలుస్తుంది? మరి మీరెవరు? ఇంకా జ్ఞాపకం రాలేదా? చంపారు. మీ పెళ్లి రోజులు, అన్నయ్య గారిని మీరు ప్రేమించిన రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి వదిన గారు. మీ ప్రేమాయణంలో నాకు వాటా ఉంది, మర్చిపోయారేమో. నువ్వు పార్వతివా? కరెక్ట్, నేనే. చాలా మారిపోయారు, గుర్తుపట్టలేకపోయాను, క్షమించండి వదిన గారు. ఎంత మాట! అత్తగారు ఏ ఊరు? మీ వారికి ఏం ఉద్యోగం? చాలా కాలానికి వచ్చారు, నవ్వింది పార్వతి. అంత అదృష్టవంతురాల్ని కాలేదండి. సినిమాల్లో వేషాలు వేస్తున్నాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు. సినిమాల్లోనా అని కళ్ళు చికిలించింది, నొసలు చిట్లించింది రాధ. నన్ను చూడడానికి పనిగట్టుకుని వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్నది నిట్టూర్చి. ఆ తర్వాత ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్లే ప్రవర్తించింది. పార్వతిని చూడడానికి అప్పటికే నర్సులు, పేషెంట్సు ఎగబడుతుండగా డాక్టర్ గదిలోకి వెళ్ళింది. ఈవిడెక్కడ దొరికింది? పనిగట్టుకుని తీసుకొచ్చారు అన్నది అయిష్టంగా, నిష్ఠూరంగా. పార్వతికి మనమంటే ఎంతో అభిమానం అన్నాడు. ఆహా అన్నది అదొక రకంగా చూస్తూ. తాను ప్రసవించి ఆసుపత్రిలో ఉంటే ఈయన రాసక్రీడలు ప్రారంభించాడని లోపల అక్కసుగా ఉంది. బయటపడడం ఎలా? బాధపడింది. జానకి, పార్వతి, ఇంకెందరో. బా, ఏం మగవాళ్ళు అనుకున్నది భారంగా, బాధగా. ఇంటికి రాగానే ఇంటి స్థితి చూసి ఏడుపొచ్చింది రాధకు. సంసారం శిథిలమైన భావన కలిగింది. ఇంటికైనా ఇల్లాలు లేకపోతే అంతే. సుభద్రమ్మ గారు మధ్యాహ్నం వరకు ఉండి అన్ని చక్కబెట్టి వెళ్ళిపోయింది. 10 రోజుల పాటు తమ వంట మనిషిని పంపిస్తానంటే రాధ వద్దన్నది. పోనీ క్యారియర్తో భోజనం పంపిస్తాను ఈ 10 రోజులు అని నచ్చజెప్పి ఒప్పించింది. తరచూ వచ్చి చూసిపోతుంటారని మాట ఇచ్చింది. ఆమె వెళ్ళిపోయిన కాసేపటికి పక్కింటి లలిత వచ్చింది. ఆమె వయస్సు రాధ వయసు కంటే మహా ఉంటే 4-5 ఏళ్ళు పెద్ద. ఒకసారి అక్కయ్య గారు, ఒక్కొక్కసారి పిన్ని గారు అని పిలుస్తుంది. ఒకసారి ఆమె చెప్పింది, నీకంటే నేనంత పెద్దదాన్ని కాదుగా, నన్ను పిన్ని అనకు, ముసల్దాన్ని అయిపోయినట్లు సిగ్గేస్తుంది. అప్పటి నుండి అక్కయ్య గారనే రాధ పిలుస్తోంది. అమ్మాయి చెల్లెమ్మ, నువ్వు వచ్చావు, నాకు హాయిగా ఉందమ్మా, ఇల్లు జాగ్రత్త అన్నది లలిత హితబోధలో ఉపోద్ఘాతంగా. అదేమిటక్కయ్యా అలా అంటావు? అవునమ్మా, ఆలి చెంత లేకపోతే ఎంత మంచివాడైనా మగవాడికి పడబుద్ధులు పుడతాయి. అందుకేగా నేను పురిటికి పుణ్యానికి పుట్టింటికి పోను. మా మర్దిగారు మంచివారు. అవునవును, అలా అనుకోకపోతే ఏ ఆడది మొగుడుతో సంసారం చేయలేదు. అలానే కళ్ళు మూసుకుంటాం. అక్కయ్య గారికి మరీ అనుమానం ఎక్కువైందేమిటి? లోపల శంకగా ఉన్న పైకి గంభీరం ప్రదర్శించింది. నీ ఫ్రెండ్ లేదు, ఆవిడ లెక్చరర్, పేరేమిటి? జానకి కదూ? ఆవిడ మా ఆయన ఈ 10 రోజులు. అక్కయ్య, జానకి అలాంటిది కాదు అమ్మాయి, నా కళ్ళతో నేను చూశాను. మీ ఆయనది తప్పని చెప్పను. నువ్వు ఇంట్లో లేవని తెలిసి ఆవిడగారు అర్ధరాత్రి అపరాత్రి రావడమేలా? సినిమాలని షికార్లని తిరగడం ఎందుకు? ఏం బాగాలేదమ్మాయి. మగవాడికి అంత చొరవ ఇవ్వకూడదు. వాళ్ళు తొందరపడితే వాళ్ళ తప్పు కాదు. జానకి రాత్రిళ్ళొచ్చేదా? ప్రశ్నించింది. అయ్యో రామ, రావటం ఏమిటి? సినిమాలు, షికార్లు, తెల్లార్లు ఒకటే గోల. వినలేక చెవులు చిల్లులు పడ్డాయనుకో. పోనీలే, ఓ 10 రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత ఆయన మాత్రం ఎక్కడికి పోతాడు అని సలహా ఇచ్చింది. సర్లేండక్కయ్య, లోపల ఉడికిపోయింది. అన్నట్టు ఆ సినిమా స్టార్ ఉందే, దాన్ని ఓ కంట కనిపెట్టి ఉండమ్మాయి.
లేకివాళ్ళు, వాళ్ళకేం నీతి జాతి బాబీ వరుస ఏమీ ఉండవు. మీ ఆయన కోసం ఈ మధ్య తెగ వస్తోంది. రాధికకు దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళంట బొటబొట నీళ్లు కారాయి. పిచ్చి పిల్ల, అలా దిగులు పడితే ఎలాగమ్మా? చేసుకున్నవాడు పెడమార్గాన పడితే మళ్ళించుకోవాలి మంచిగా. ఏడిస్తే కన్నీరు కానేరు, గుండె బరువెక్కాను, ఏం లాభం? సర్లేండక్కయ్యా అన్నది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత రాధ తీవ్రంగా ఆలోచించింది. నిజంగా ఆమె చెప్పినవన్నీ యథార్థాలుగానే తోచాయి. ఇటీవల జానకి రావడం లేదు. తమ గుట్టు బయటపడుతుందని భయమేమో. మిత్రద్రోహం చేసి మొహం చూపించలేకపోతుందో ఆ పార్వతి. దానికేం సిగ్గా ఎగ్గా? ఇలాంటి వారిని ఎందరిని చూసిందో. ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగింది కాదు. తలుపులు గడియ వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కారణం తెలియకపోయినా రాధ చిరాకులు చీదరింపులు 3 నెలల పాటు భరించాడు ఆనందరావు. వెనుకటి ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. కనీసం ఇష్టంగా పలకరించడం, కబుర్లు చెప్పడం లేదు. వేళకు అన్నం వండి పిలిస్తే భోజనం చేసేవాడు, లేకుంటే వంట అయిందా అని అడిగేవాడు కూడా కాదు. ఆఫీసుకు వెళ్ళిపోయేవాడు. రాత్రిపూట మాత్రం భోజనం ఇంట్లోనే. ఏవో 4 అవసరమైన మాటలు తప్పితే ఇద్దరి మధ్య సంభాషణ లేదు. రాధ మనస్సు మారింది. ఎందుకు? తను ఎదురుగా ఉంటేనే బిడ్డపై అక్కసు చూపిస్తుంది. తన పరోక్షంలో గారాలు చేస్తుంది. ఈ వింత మనస్థితి అర్థం కాలేదు. ఈ 3 నెలల్లోనూ రావు ఇంటి పట్టునే ఉంటున్నాడు గాని ఎక్కడికి తిరగటం లేదు. నిజంగా తిరుగుళ్ళు నేర్చినవాడైతే రాత్రిపూట కొంపల ఉంటాడా? సాధ్యమా? పాపం ఆయన నిర్దోషి అనుకున్న క్షణాలు లేకపోలేదు. మనసును క్రమంగా సరిపెట్టుకోసాగింది. తన మనసులోని బాధను ఎదురుపడి చెప్పలేక అదంతా కథల్లోకి మార్చింది. రావులాంటి పాత్రను సృష్టించింది. దాదాపు తమ కథనే కథలుగా రాసింది. అందులో ఓ కథ అచ్చైన రోజున ఆమె సంతృప్తి చెందింది. అయినా ఆయన గారు ఆ కథ చదవకపోతే, ఆంతర్యం గ్రహించకపోతే తను రాసి నిష్ప్రయోజనం. రావుకు ఎలా చెప్పాలి? పలానా కథ చదవండి అని ఎలా చెప్పడం? కావాలనే రాసినట్లు అనుకోవచ్చు. ఆనందరావు చదువుకునే టేబుల్ పైన పత్రిక పెట్టింది. తన కథ ఉన్న పేజీ దగ్గర ఓ పుల్ల గుర్తు పెట్టింది. యథాలాపంగా పత్రిక తిరిగేస్తున్న రావు కళ్ళు ఆ కథపై పడ్డాయి. రచయిత్రి రాధాదేవి. ఎవరో లెమ్మని చదివాడు. చదివాక అది రాసింది రాధే అయి ఉంటుందనిపించింది. అతను చదువుతున్నది లేనిది గమనిస్తూ ఆ గదిలోకి వచ్చింది రాధిక. ఇందులో నీ కదేదో పడ్డట్టుంది అన్నాడు. పడ్డట్టే ఉంది అంది వ్యంగ్యంగా. బాగుంది, చాలా చక్కగా రాశావు. ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగా రాయొచ్చు అన్నాడు మెచ్చుకోలుగా. తాను ఆశించిన మార్పు అతని ముఖంలో రాకపోయేసరికి రాధమొహం పాలిపోయింది. మరో వారంలో మరో వారపత్రికలో మరొక కథ వచ్చింది. ఆ కథలో రావు ఓ నటిని ప్రేమించడం వగైరా కథనం ఉంది. అది చదివాడు రావు. నవ్వుతూ వ్యాఖ్యానించాడు. నీ కథ ఈసారి మరీ బాగుంది రాధా, కానీ ఆ హీరోని అన్యాయం చేశావు. అతని మీద హీరోయిన్ కన్నా రచయిత్రి కసి కోపం కనిపిస్తుంది. పాత్రల్లో రచయిత మనస్సు కనిపించకూడదు. థ్యాంక్స్ అన్నది. అది తన గురించే రాసినట్లు గ్రహించలేదనుకుంది. భోజనం చేస్తూ ఆ కథల ప్రస్తావన తెచ్చాడు. ఆ కథలో ముకుందం పాత్ర ఉన్నది చూశావు. నువ్వు మొదట చిత్రించిన తీరు చూస్తే అంత దౌర్భాగ్యుడు అనుకోం. మంచి పాత్రకు చెడు ఆపాదించడం జరిగిందేమో. పైకి మంచిగా కనిపిస్తూ దొంగతిళ్ళు తినేవాళ్ళు ఎందరు లేరు. అయినా మీకెందుకు ఆ ఉలుకు? గుమ్మడికాయల దొంగలా? ఆమె మాట పూర్తి కాకముందే రావు అందుకున్నాడు. రాధా, నీ కథలు చదివి నేనేదో పిటి అయిపోతానని అనుకున్నావు. నేను తప్పు చేస్తే నాకు బాధ. నీ పాత్రలు నాకు తెలుసు. నన్ను దృష్టిలో పెట్టుకునే చిత్రించావు. అఫ్కోర్స్ ఎరుగున్న వాళ్లతోనే పాత్రలు సృష్టిస్తారు రాసేవాళ్ళు. కానీ వాటితో ఐడెంటిఫై కావడం కష్టం. అంటే మీ ఉద్దేశం? నువ్వు చదువుకున్న దానివి. రచయితకు ఉద్రేకం పనికిరాదు. నీ కథలో ఆ ఉద్రేకం కనిపిస్తోంది. రచయిత ఋషితో సమానమంటారు. నిష్కల్మష హృదయంతో రాయాలి. నువ్వెవరినో సాధించాలని, ఒకరి తప్పులు ఉన్నవి లేనివి బయట పెట్టాలని జలసీతోనో కసితోనో రాస్తున్నావు. అవి ఆదరణీయం కావు. నాకేం జలసీ లేదు. నా పాత్రలన్నీ సజీవాలే. నాకేం కసి లేదు. ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు రాస్తాను. ఇంపాసిబుల్ రాధా. నీ కథలు ఏవి తీసుకున్నా మగవాళ్లను చెండుకు తినడం కనిపిస్తోంది. మగవాళ్ళందరూ దుర్మార్గులేనన్నట్లు చిత్రిస్తున్నావు. వాళ్లలో లోపాలు లేవని నేననను. కానీ లోపాలు ఆడవాళ్లలోనూ ఉంటాయి. ఆయా సంఘటనల్లో సందర్భాల్లో ఎవరి లోపం ఎంతవరకు చూపాలో అంతవరకే చూపాలి. కానీ పనిగట్టుకొని మగవాళ్లను ద్వేషించడానికే కలం పట్టకూడదు. మగవాళ్ళు రాసే కథల్లో స్త్రీలను చెండుకు తినడం లేదు. అది నీ భ్రమ.
మగవాళ్ల రచనల్లో స్త్రీకి గౌరవం ఉన్నది. చెడు ఉన్న దయగా జాలిగా చిత్రిస్తారు రచయితలు. బోడి దయ ఎవడికి కావాలి? తమ పెంపుడు కుక్కపై జాలి చూపమనండి. కట్టుకున్న పెళ్ళాంపై దయ జాలి అవసరం లేదు. భార్యను గౌరవించడం నేర్చుకొని మగవాళ్ళు. ఇంకా నయం పూజించడం నేర్చుకొని అనలేదు. ఏం పూజిస్తే తప్ప? పెళ్ళయ్యే వరకు ప్రేమ ఆరాధన అని వెంటబడే అంట్ల వెదవలే ఆ మురిపం తీరగానే భార్యని బానిసగా చూస్తారు. ఐ హేట్ సచ్ బెగ్గర్స్. రావుకు నవ్వొచ్చింది. విరగబడి నవ్వాడు. అతనికి కోపం బదులు నవ్వు రావడంతో రాధకు మరీ ఉలికెక్కువైంది. ఆయన గారు అవమానంతో సిగ్గుతో తలవాల్చుతాడనుకుంది. తన కథల్లోని హీరోతో తనను పోల్చుకొని బాధపడతాడనుకుంది. అలా జరక్కపోగా ఆయన తననే విమర్శిస్తున్నాడు. నేను మీకోసం రాయడం లేదు. మీ మెప్పు పొగడ్త అవసరం లేదు. చక్కగా చెప్పావు రాధా. అవి నా కోసమే రాసినట్లు నీ మాటల్లోనే ధ్వనిస్తోంది. మెప్పు పొగడ్త రావాలనే కోరిక అంతరాంతరాల నుండి వినిపిస్తోంది. కాదంటావా? నమ్మమంటావా? రాధకు మరి ఊలుకెక్కువైంది. మీతో నాకెందుకు వాదన? మొండి వాళ్లతో వాదించడం నాదే బుద్ధి తక్కువ. నాకిష్టం అంటూ లేచిపోయాడు. నేను మొండిదాన్నా అనుకుంటూ గబగబా అన్నం తిని లేచొచ్చింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను. ఈ దెబ్బతో ఆయన గారు అవుట్ అనుకున్నది. కానీ అది తుస్సుమని చీరేసింది. తన రచనలు అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేదు. దున్నపోతు మీద వాన కురిసినట్లయింది. తీరుబడిగా వచ్చి పలకరించింది. అయితే నేను ఆసుపత్రిలో ఉండగా మీరు జానకి ఆడిన నాటకం నిజం కాదంటారా? అనుమానం మనిషిని కాల్చేస్తుంది రాదా. అనుమానం ఏం కర్మ? దాఖలాలున్నాయి. అంటే నన్నడగడం ఎందుకట? మీ నోటి వెంట విందామని. ఆడదానికి సిగ్గు లేకపోతే మగాడికైనా ఉండాలి. పెళ్ళాం బిడ్డలున్న మగాడు ఊరి మీద పడితే రాదా ఆడవాళ్ళ రాజ్యంలో ఆచారాలు తలక్రిందులవుతున్నాయే. మగాడికి సిగ్గు లేకపోతే ఆడదానికైనా ఉండాలంటారు మరి. ఆహా, మహా చెప్పొచ్చారు. పోనీ ఆ అంట్లదాంతో కారుల్లో తిరగడం గౌరవమా? అంట్లదా? కాస్త మర్యాదగా మాట్లాడితే ఏం పోయింది? అవును, మొన్నటిదాకా అంట్లతో బతికిందేగా. ఈనాడు రంగు పూసుకోగానే మహా ఇల్లాలైందేమిటి? అవును, కాలేదు. కావాలని ఆవిడకు లేదు. మీతో చెప్పిందా? ఆవిడ లక్షలు సంపాదించింది. మేడల్లో ఉంటూ కారుల్లో తిరుగుతుంది. ఏదో గౌరవంగా వచ్చింది, మర్యాదగా ప్రవర్తించింది. అది తప్పేనా? తప్పు కాదు. నేను లేనప్పుడు మీకోసం రావడం తప్పు కాదు. దానితో మీరు తిరగడము తప్పు కాదు. ఎందరి సంసారాలు కూల్చకపోతే ఆ మేడలు కార్లు షోకులు అబ్బాయి. ఆడదానికి ఆడదే శత్రువు. రాసిపెట్టుకోండి ధర్మపన్నాలు. ఇకనేం? నీకు అంతటి అనుమానం ఎలా కలిగిందో నాకు అర్థం కావడం లేదు. మంచుగడ్డ పట్టుకొని కాలిపోతుందని, నిప్పు కణిక పట్టుకొని చల్లగా ఉందని అనేవారికి ఎలా చెప్పడం? నాకు కళ్ళున్నాయి, లోకానికి కళ్ళున్నాయి. నన్ను నమ్మించగలరేమో. చూసిన వారిని లోకాన్ని నమ్మించగలరా? ఎవరిని నమ్మించాలని నేను ప్రయత్నించను. నాకు ఆత్మ ఉంది, అదే సాక్ష్యం. ఒకరి మాటలతో నాకు పని లేదు. నేను మంచి అనుకున్న దాన్ని ఒకరు విమర్శించినా కేర్ చెయ్యను. నేను చెడు అనుకున్న దాన్ని ఇతరులు చెప్పినా చెయ్యను. అయితే నేను విన్నది నిజమేనంటాను. నిజమో కాదో అసలు నువ్వు వినడం, దాన్ని నమ్మడం పొరపాటు అంటాను. అంతకన్నా నీతో వాదించి నిన్ను నమ్మించాలని అనుకోను. రాధ ఆలోచనలో పడింది. ఏమిటి మనిషి? ఏది తేల్చడం? 3 ఏళ్లలో రాధాదేవి రచయిత్రిగా స్థిరపడిపోయింది. ఆమె కథలు నవలలు వెయ్యని పత్రికంటూ లేదు. ఎప్పటికప్పుడు రాయవలసినవి బోలెడు మిగిలిపోతున్నాయి. సంపాదన పుష్కలంగానే ఉన్నది. ఓ నవల రాస్తానని మాట ఇస్తే చాలు, వేలు కుమ్మరించి ప్రచారం ప్రారంభిస్తున్నారు పత్రికల వారు. వారికి అనుకున్న గడువుకి రాసి ఇవ్వడం కష్టమైపోతోంది. బాబుకు 3వ ఏడు వెళ్ళి 4 వస్తోంది. ఆనందరావు రాధాదేవి భర్త అయినాడు. అతను పనిచేసే ఆఫీస్లో అందరూ అడగడం ప్రారంభించారు, రాధాదేవి మీ మిస్సెస్సా అని. అప్పుడు గర్వపడ్డాడు. క్రమంగా అతనికి రాధాదేవి భర్త అనే పేరు స్థిరపడిపోయింది. అది అవమానంగా భావించాడు. ఒకరోజు చికాకుగా ఇంటికొచ్చాడు. అతను ఆ వేళప్పుడు రావడం రాధకు ఆశ్చర్యం కలిగించింది. వ్రాస్తున్న కాగితాలు మడతపెట్టొచ్చి తలుపు తీసింది. ఏం అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? ఆమె వైపు తీవ్రంగా చూశాడు. ఒంట్లో బాగానే ఉంది, మైండే ఖరాబైంది. ఏమొచ్చింది మైండ్కు? మాయరోగం కసిగా అన్నాడు రావు. అనే అనుకున్నాను లేండి, అంత సడన్గా మాయరోగం ఎందుకు వచ్చిందా అని. ఒంటికి మదమెక్కి. అలాగా? ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే సరి. ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి. ఏమిటా పెడసరి సమాధానం? కోపం వచ్చింది. గడసరి ప్రశ్నలకు పెడసరి సమాధానాలు. నీ ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కాలేదు. తిరిగి వడ్డించింది.
రాధా కోపంగా చెయ్యెత్తాడు. ముందా చెయ్యి దించండి, ఎవరనుకున్నారు నన్ను? వ్యంగ్యంగా అన్నది. అవును, నువ్వెవరివి, నేనెవరిని? రాధాదేవి భర్తను. రావులో చీత్కారం. అందుక ఈ శివతాండవం? ఏం తప్ప? ఆనందరావు భార్య అని నన్నెవరైనా అంటే నేనెప్పుడు బాధపడలేదే, మీకెందుకంత కోపం? నువ్వు భారత స్త్రీవి, మనం దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలం. అవును, ముందు భార్య అన్నారేం? భర్త భార్యలం అనకపోయారా? మాటలోనే ముందు కానీ మర్యాదలలో మన్ననలలో భార్య వెనకే ఉండాలా? దైవసాక్షిగా పెళ్లి చేసుకోలేదని ఎవరన్నారు? భారత స్త్రీవని హెచ్చరించవలసిన అవసరం ఏమొచ్చింది? నేనేమైనా అమెరికన్ స్త్రీలాగా పార్షియన్ వనితలాగా కనిపిస్తున్నానా? లేదు, అలా కనిపిస్తే ఈ బాధే లేదు. అసలు మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం? మీరే చెప్పండి. అందరూ ఎందుకు చేసుకుంటారు? అందరూ వేరు, మనం వేరు. నువ్వు పెద్ద రచయిత్రివి, నీకు మొగుడు సంసారం అవసరం లేదుగా. ఎంత మాట, ఎంత మాట! నేనేం లేచిపోలేదే, పరాయి పురుషుణ్ణి ప్రేమించలేదే మీలాగా చాటుమాటుగా. రాధా పెద్దగా గావుకేక పెట్టాడు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఎంతకాలం ఈ బాధ? నేను భార్యచాటు భర్తగా బ్రతకలేను. నీకు ఇష్టం లేకపోతే విడిపోదాం. విడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను భారత స్త్రీనిగా. విడబాట్లు, ఎడబాట్లు, విడాకులు నాకు నచ్చవు. భారత స్త్రీకి ఒకడే భర్త, భారత భర్తకు గాడిద గొడ్డు. మనది ఒక సంసారమే. ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఎందుకు ఇన్ని రాతలు రాస్తావు? మొగుడు సంసారం అనే వాటికి విలువ ఇవ్వలేని దానివి అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? అప్పటికి ఈ అభిప్రాయాలు లేవుగా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకనే రాయవలసిన అవసరం ఏర్పడ్డది. నేను రచయిత్రిని అయినానంటే మీ చలవ వల్లనే. అందుకు ఆజన్మ కృతజ్ఞురాలిని. మనం ఏదో ఒకటి తేల్చుకోవడం మంచిది. నామమాత్ర భర్తగా నేను ఉండలేను. నాకు వ్యక్తిత్వం ఉంది, ఆత్మగౌరవం ఉంది. వాటిని నా కోసం మీరెన్నడూ ఖర్చు చేయలేదు, మర్చిపోకండి. నాకు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం కొత్తగా ఏర్పడ్డాయనేగా మీ ఏడుపు, జలసి. రాధా, నువ్వంటే నాకు జలసియా? ఎంత మాటన్నావు రాధా? నీ ప్రేమ కోసం నేను వల్ల కాదు. మగాళ్లే ప్రేమలు చెప్పాలి. హబ్బా, అవేవో బఠానీలన్నట్లు కనిపించిన వాళ్ళందరికీ పంచుకుంటూ పోతారు. ఎందుకు రాధా నన్ను ఇలా హింసిస్తావు? నీ మనసులో ఏముందో చెప్పకూడదా? ఇద్దరికీ హాయిగా ఉంటుంది. నేను హింసిస్తున్నానా? ఎంత మాట! మీ సంపాదనపై ఆధారపడిలేను. మీకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. మీకంటే ఎక్కువ కీర్తి గడించాను. అందుకు మీరు అసూయపడుతున్నారు కానీ. అవును రాధాదేవి, నువ్వు సంపాదిస్తున్నావు కనుకనే నేను ఉద్యోగం మానేస్తాను. ఎక్కడికైనా పారిపోతాను. హాయిగా అజ్ఞాతంగా బ్రతుకుతాను. అడుగడుగున అవమానాలతో, అనుమానాలతో నేను బ్రతకలేను. గుడ్ బై రాధా, గుడ్ బై. సెలవు. ఆగండి మిస్టర్ ఆనందరావు గారు. ఇప్పుడు మీకు వచ్చిన అవమానం ఏమిటట? నా మూలంగా మీరు అవమానం పొందడం దేనికి? భార్య గొప్పదైతే భర్తకు అవమానమా? ఏ శతాబ్దంలో ఉన్నారు? కళ్ళు తెరిచి విదేశాలు చూడండి. భార్యాభర్తలు ఎలా ఉంటారో. నిజంగా మీ భార్య గొప్పదైనందుకు మీరు గర్వపడాలి. సిగ్గుపడ్డం దేనికి? భర్త గొప్పవాడైతే, ఉన్నత పదవులు సంపాదిస్తే భార్య గర్వపడడంలా? ఇది అంతే. రోజులు మారాయి, మనసులు మార్చుకోవాలి. ఉద్యోగం చేసి సంపాదించే భార్య దొరికితే భర్త సంతోషించాలి కానీ ఆవిడను అనుమానిస్తే, హింసిస్తే అంతకన్నా దారుణం లేదు. మీరు చదువుకున్నారు, ఇంత ఛాందసంగా ఆలోచిస్తారనుకోలేదు. మనం నామకహ భార్యాభర్తలం, అంతే కదా? బాధగా అన్నాడు. కావచ్చు, అది అదృష్టమే అనుకోండి. గొప్పవాళ్ళ భార్యలంతా మొగుళ్లతో సుఖపడి చేస్తున్నారేమిటి? ఆ గొప్పతనం తిని బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళంతా సామాన్యుల వలె సంసారాలు చేస్తారని నేను అనుకోను. అలాగే గొప్ప స్త్రీల భర్తలు, సినిమా తారల భర్తలు, రాజకీయ నాయకమ్మల భర్తలు, పెద్ద పెద్ద ఉద్యోగుల భర్తలు, ఎన్ని వేలు లక్షల ఉదాహరణలు కావాలి.